అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 21, 2024, గురువారం. తిథి ద్వాదశి, తెల్లవారుజామున 4:44 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 1:27 వరకు, తదుపరి మక. యోగము సుకర్మము, సాయంత్రం 5:42 వరకు, తదుపరి ధృతి. కరణం భవ, మధ్యాహ్నం 3:31 వరకు, తదుపరి బాలవ. తెల్లవారుజామున 4:44 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:11, సూర్యాస్తమయం సాయంత్రం 6:18. చంద్రోదయం మధ్యాహ్నం 3:18, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:26. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:16 వరకు, యమగండం ఉదయం 6:11 నుండి 7:42 వరకు, గుళిక కాలం ఉదయం 9:13 నుండి 10:44 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:13 నుండి 11:02 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:53 వరకు, వర్జము మధ్యాహ్నం 12:56 నుండి 2:43 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 11:40 నుండి 1:27 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. శుభ గడియలు ఉదయం 7:45 నుండి 9:10 వరకు, తిరిగి సాయంత్రం 5:44 నుండి 6:18 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:36 నుండి 5:23 వరకు. మార్చి 21, గురువారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష ద్వాదశి, తెల్లవారుజామున 4:44 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష, మక రెండూ కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఏకాదశి తిథి పారణ సమయం మధ్యాహ్నం 1:27 నుండి 3:53 వరకు. చంద్రుడు ఈ రోజు రాత్రి 1:27 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 1:27 వరకు ధనస్సు రాశి వారికి, తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 1:27 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృచ్చికం, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: న్యూజిలాండ్లో మొట్టమొదటిగా సూర్యుడు ఉదయిస్తాడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న:
ప్రపంచంలోకెల్లా ఏ దేశంలో యాపిల్ పంట ఎక్కువగా పండుతుంది? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ కవితా దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం, ప్రపంచ అటవీ దినోత్సవం, ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం, అంతర్జాతీయ రంగుల దినోత్సవం, ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం, భూమిపై పగలు రాత్రి సమయాలు సరిసమానంగా ఉండే రోజు ఈ రోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 21 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి ప్రశంసలు అందుకుంటారు. మిథున రాశి అవసరానికి సహాయం చేస్తారు. కర్కాటక రాశి కార్యజయం ఉంటుంది. సింహరాశి కొన్ని విషయాలను ఆసక్తిగా గమనిస్తారు. కన్యా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులారాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. వృశ్చిక రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ధనస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. కుంభరాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.